తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఒకనాడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి రావడానికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు, ఈ నలుగురు హైదరాబాదులో ఉండే చార్మినార్కి 4 మినార్లు ఎలానో తెలుగు సినీ పరిశ్రమకి ఈ నలుగురు ఒక మినార్ లాగా పనిచేసి పరిశ్రమని హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు తీవ్రమైన కృషి చేసి, వారితో పాటు ఈనాడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు కార్మికుల కోసం, ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత స్థలాన్ని సినీ కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి వారు దానం చేసి కార్మికుల పక్షాన కార్మిక బంధువుగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి, తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.